ప్రైజ్ లార్డ్. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క నామాన్ని బట్టి మరొకసారి మనందరూ కూడా ప్రభులో కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ శుభదినం బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి ఈ దినం చూడలేక ఎంతోమంది గతించిపోయి ఉండొచ్చు. గత రాత్రి మరి దేవుడు మనకి ఇచ్చిన ఆ సజీవమైన ఈ సమయాన్ని బట్టి మరి ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి ఈ దినము దేవుని యొక్క వాగ్దానం నుండి దేవుడు ఈ దినమును మనతో మాట్లాడుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథంలోంచి మరి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. దేవుని స్తోత్రములు. మరి ఈ దినముందు చదవబడిన ఈ లేఖనం ద్వారా మరి దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటల్లో ప్రత్యేకంగా గర్వం ఒక క్రైస్తవ జీవితంలో మరి ఉదయకాలంలో చూస్తే ఆశీర్వాదం కావాలని మనం దేవుని దగ్గర ఎంతో వేడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ఆ వేడుకున్న తర్వాత చాలా సమయాల్లో ఆశీర్వాదం వచ్చిన తర్వాత మనకు వస్తున్న మొట్టమొదటిగా అపవాది ఇచ్చేది ఏంటంటే గర్వం. ఈ గర్వాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది పతనం అయిపోయారు. అది కేవలము మనుషుల వల్ల కాదు, కానీ కొన్నిసార్లు అపవాది చేస్తున్న ఈ క్రియలను బట్టి మరి పతనానికి మరలా దారి తీయడం, మరలా దేవుని యొక్క నామములో మరి భక్తులు మరి నెబుకద్నెజరు అనే రాజు ఉన్నాడు. ఆయన కూడా మరి ఎంతో గర్వవంతుడై తానే దేవుడినని చెప్పుకుంటూ ప్రజలందరినీ కూడా తను ఆరాధించమని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కానీ అదే సమయంలో దేవుడు భక్తులైన దానియేలు ద్వారా మాట్లాడాడు. తన గర్వాన్ని దేవుడు తీసివేసి ఆ గర్వాన్ని బట్టి కొన్ని సంవత్సరాలు మరలా అడవిపాలై మరి గడ్డిని తిని మరలా బుద్ధొచ్చి దేవుని యొక్క క్రియను తెలుసుకున్నాడు. అది ఈరోజు మన యొక్క జీవితంలో నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే నాశనం ముందు మరి గర్వం నడుస్తుంది, మరి ఆ పడిపోవటం ముందు అహంకారమైన మనసు నడుస్తుందని దేవుని లేఖనం సెలవిచ్చినట్లుగా మరి ఈ దిన ముందు ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే తీసివేసుకుంటే దేవుడు తప్పకుండా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.